దేవునిలో సమస్త ఋషత్వం ఉంది. సమస్తమైన ఋషుల శక్తి దేవునిని కనుగొనాలని దైవ సంగతుల కొరకు మనం చూస్తున్నాం. ఎంతో నిమ్మలమైన స్థితి. నేను దూరం నిలబడి చూశాను. వారు వెళ్ళి కలుసుకొని వచ్చేశారు. ప్రియ విశ్వాసులారా, అంటే మానవుని యొక్క దైవత్వము, మానవులో ఉన్న దైవత్వం, మానవునిలో ఉన్న మర్మమైన ఆత్మ సంగతులు మనం పోగొట్టుకోకూడదండి. ఇది అనుభవం కలిగిన వారికి. దైవాత్మను పోగొట్టుకోకూడదు ప్రియులారా. దైవాత్మ క్రియలు పోగొట్టుకోకూడదు. ప్రియులారా, దైవజనులతో ఉన్న భక్తులైన వారికి, దైవజనులతో ఉన్న సాకారులైన వారికి, పరిచర్య చేసేవారికి ఏమీ ఉండేవి కాదు ప్రియులారా ఆ కాలమందు. ఈరోజు అయ్యగారి దీవెన, దేవుని సేవ చేసేవారికి దీవెనే, దైవ సంఘంలో ఉన్న వారికి దీవెన, బైబిల్ మిషన్లో ఉన్న వారికి దీవెనే. ఎక్కువగా ప్రియులారా దైవజనుల నుండి, ప్రియులారా ఆయన యొద్ద నుండి నేర్చుకునే మాటలు, అదే అంటారు దేవుని సంగతులు. నేను అయ్యగారిని అంతగానో మరి అయ్యగారి యందు ఆనందం, సంతోషం. ప్రియులారా, తండ్రిగారు చేసిన ప్రార్థన, సంఘములు బలము, శక్తి, దైవ మహిమతో నింపబడాలి. అదే ప్రార్థన బలము, పట్టు కలిగి చేస్తూ ఉంటాం. సంఘములో దైవము, సంఘములో నరులలో దైవత్వం ఉండాలి. బైబిల్ మిషన్ వారికి లోటు ఉండదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. లోటు ఉన్న లోటు లేని స్థితి అటండి ప్రియులారా. బైబిల్ మిషన్ వారి అందరి యొద్ద ఆయన వారమైన మన తండ్రిగారు వారమైన మన యొద్ద దేవుడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు నాకు చూపించిన అంశం ఏమిటంటే, మన అందరి కుటుంబాల్లో కూడా ఒక బుట్ట ఉందటండి. ఎక్కడా? కొండ మీద పంచిన తొట్టే బుట్ట. శిష్యులు పంచారు ప్రియులారా. అవి తరిగాయా పెరిగాయా చెప్పాలి. మీరు చెప్పాలి. పంచితే తరుగుతాయా పెరుగుతాయా? ఏమా? పంచితే తరగాలి కానీ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. దైవ శక్తిలో ఉన్న మర్మమైన సంగతి ఇదే ప్రియులారా. తరుగు ఉండదు, అంతా పెరుగుతూ ఉంటాయి. 5 రొట్టెలు చేపలు, 7 అంశాలు. 7 అంశాలు బాలుడు దేవునికి ఇస్తే, ప్రభువు ఆ అబ్బాయికి ఎన్ని ఇచ్చారంటే, ఎన్ని గంపలు మిగిలాయండి? ఎన్ని గంపలమ్మా? మిగిలిన గంపల నిండా దీవెనే. ఎన్నట్టుకెళ్ళిపోవచ్చు? పట్టుకెళ్ళగలరా? పట్టుకెళ్ళగలమా? దేవుని దీవెన అంతే. నేడు మన గృహాలు అలాంటి ఆశీర్వాదము దేవుడిస్తున్నారు. బలో యేసు మహారాజ్కి. ప్రియులరా, తరగవు. నీవు విత్తనము ఒకటి వేస్తున్నావు,
అందుకే ప్రభువు స్తుతి మహిమలు చాలా ఆయన స్తుతి చేయడం ద్వారానే, నాయన నేను స్తుతి చేయడం ద్వారానే నాకు దీవెన నాయన అని ఎప్పుడు ఇలాంటి విశ్వాసమే, ఇలాంటి భక్తి. అందరూ అనుకుంటాం ప్రియులరా, దేవుని నిమిత్తం ఖర్చు పెడితే అయిపోతాయేమో, దేవుని పని చేస్తే అరిగిపోతామేమో, లేకపోతే ప్రార్థన చేస్తే సమయం పోతుందేమో. అయ్యగారు ఈ మాట కూడా చెప్పారు, ఏమీను సమయము పోదు, ఏది పోదు ఏది రాదు అన్నారు. మిత్రుడారమ్మో మైత్రి పరా